అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12 పీఆర్సీలో డిఏ, డిఆర్లు ఎంతవరకు మెర్జ్ అవుతాయి? కొత్త బేసిక్కి సంబంధించి లెక్కలు. సో ఈ వీడియోలో 12th పీఆర్సీ పే స్కేల్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందామండి. ముందుగా 12వ పీఆర్సీ త్వరగతిన అమలు కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీలో భాగంగా డిఏ, డిఆర్ ఎంత శాతం వరకు మెర్జ్ అవుతుంది, బేసిక్ ఎంత పెరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పీఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి పెరిగిన ధరలకు ఆధారంగా వేసుకుని ప్రభుత్వం ఇస్తుంది. అయితే మనకు ఇటీవలే 11వ పీఆర్సీ ఇవ్వడం జరిగింది. 11వ పీఆర్సీ అనేది వాస్తవంగా 2018 జూలై నుంచి అమలు చేయాలి. కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ 2022 జనవరి నుంచి జీతంతో పాటు కలిపి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి నుంచి అమలు చేసినప్పటికీ 11వ పీఆర్సీ కాల వ్యవధి 2023 జూన్ 30వ తేదీ నాటికి పూర్తయిపోయింది. 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి అయితే ఉంది. ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చే పీఆర్సీ రిపోర్ట్ సమర్పణకు ఒక సంవత్సరం గడువు ఇవ్వడం జరిగింది. అయితే ఆ సంవత్సరానికి సంబంధించి ఇంచుమించు ఇంకొక 2 monthsలో పీఆర్సీ రిపోర్టు సమర్పణకు గడువు అయితే ముగుస్తుంది. ఇప్పటి వరకు కూడా పీఆర్సీ కమిటీ తన యొక్క రిపోర్ట్ను స్టార్ట్ చేసిందో లేదో తెలియని పరిస్థితి. ఇప్పుడు కొత్త పీఆర్సీని అమలు చేస్తే ఎంత డిఏ, డిఆర్ బేసిక్లో మెర్జ్ అవుతుందో తెలుసుకుందాం. 12వ పీఆర్సీని ఇప్పుడు అమలు చేసినప్పటికీ జూలై 2023 నాటికి డిఏ, డిఆర్ ఎంత శాతం ఉంటే అంత శాతాన్ని కూడా బేసిక్లో మెర్జ్ చేస్తారు. కాబట్టి మనకు ప్రస్తుతం 2023 జనవరి డిఏను ఈ నెల జీతాలతో పాటుగా ఇవ్వడం జరిగిందండి. సో ఈ 2023 జనవరి డిఏతో మొత్తం డిఏ 30.03% అయితే ప్రభుత్వ ఉద్యోగులకు వస్తుంది. దీనికి ఇంకా 2023 జూలై డిఏని కలపాల్సి అయితే ఉంటుంది. ఈ 30.03%కి 2023 జూలై డిఏ 3.64 కలిపినట్లయితే మొత్తం డిఏ అనేది 33.67% అయితే అవుతుంది. ఇప్పుడు 12వ పీఆర్సీని అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో చూద్దాం. పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం. 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం 30% ఫిట్మెంట్ ఇస్తారని భావించినట్లయితే జూలై 2023 నాటికి డిఏ అనేది సుమారుగా 33.67% ఉంటుంది కదా, దానికి ఈ ఫిట్మెంట్ను 30% కలిపి మొత్తం 63.67% బేసిక్గా నిర్ణయించడం జరుగుతుంది. సో ఒక ఉద్యోగి యొక్క బేసిక్ 40,000 రూపీస్ అని అనుకున్నట్లయితే దానికి ఈ 63.67% కలిపినట్లయితే మొత్తం 65,468 రూపాయలు, అంటే 40,000 బేసిక్ పే ఉన్న వారికి 65,000 రూపాయల జీతం అయితే అందుతుందండి. అంటే వారి యొక్క జీతంలో పెరుగుదల అనేది 25,000 అయితే ఉంటుంది. సో ఈ విధంగా 12వ పీఆర్సీలో డిఏ, డిఆర్ను బేసిక్లో మెర్జ్ చేసి ఈ విధంగా అమలు చేయడం జరుగుతుంది. సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.